ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించే వేళకు అది వానికి మరలా అప్పగించుము. నిర్గమకాండము 22వ అధ్యాయము 26వ వచనము. బైబిల్ గ్రంథము ఇతరుల అవసరాలను కూడా మనం చూడాలని బోధిస్తుంది. నిర్గమకాండంలో సమృద్ధి వనరులు లేని వారితో పరస్పర చర్యకు మోషే కొన్ని సూత్రాలను ఆదేశించాడు. ఇతరుల అవసరాలను తీర్చే విషయానికి వస్తే దాన్ని వ్యాపార లావాదేవీ కింద భావించి ఏదో లాభం కోసం ఆశించకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించే వేళకు అది వానికి మరలా అప్పగించుము. కష్టాలలో ఉన్న వారి బాధను ఎలా తగ్గించాలో దేవుడు మన కన్నులను హృదయాలను తెరుచుటకు దేవుని అడుగుదాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, దయచేసి ఇతరులు అవసరాలను చూచుటకు నా కన్నులు తెరవండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.